వ్యూవర్స్, నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. 2-3 రోజుల నుంచి వీడియోస్ అయితే పెట్టలేదు, ఎందుకంటే నా ఫోన్ అయితే ప్రాబ్లం వచ్చిందనమాట. సో ఇప్పుడు పర్లేదు, మళ్ళీ ఫోన్ అయితే అడ్జస్ట్ అయిపోయింది. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో అయితే జస్ట్ ఒక 10 అవర్స్ ముందు అయితే ఈ వీక్ ఆదివారం స్టార్ మా పరివారంకి సంబంధించిన ప్రోమో అయితే రిలీజ్ అయిందనమాట. సో అందరికీ తెలిసిందే, గత ఆదివారం ఫ్రెండ్షిప్ డే అయిపోయింది. నెక్స్ట్ ఈ ఆదివారం అయితే రక్షాబంధన్ వస్తుంది. అంతేకాదు, సో శుక్రవారం వరలక్ష్మి వ్రతం వచ్చింది కాబట్టి సో వరలక్ష్మి వ్రతం థీమ్తో కూడా చాలా షోసే నడుస్తున్నాయి. సో ఈ ఆదివారం స్టార్ మా పరివారం కూడా వరలక్ష్మి వ్రతం థీమ్తోనే నడుస్తుంది అనమాట. సో ఇక అయితే ఈ షో కోసం చాలా మంది వెయిట్ చేస్తూనే ఉంటారు. అంతేకాదు, ఈ వీక్ ఎవరు వస్తారు, ఈ వీక్ ఏ థీమ్తో వస్తారు అని చెప్పేసి చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తూనే ఉంటారు కదా. సో ఇంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే చాలా మంది నాలాంటి వాళ్ళు కూడా అబ్బా కావ్యశ్రీ వస్తే బాగుండు, తేజస్వి గౌడ వస్తే బాగుండు అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో అలా ఎవరన్నా కానీ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇకపోతే ఈ వారం అయితే ఎంతో మంది వెయిట్ చేస్తుంటారు ఈ కాంబినేషన్ కోసం. వాళ్ళు ఎవరే కాదు, కావ్యశ్రీ అలాగే తేజస్విని గౌడ కూడా రాబోతున్నారు అనమాట. సో అయితే వీళ్ళ గురించి తర్వాత మాట్లాడదాం. అంతేకాదు, వరలక్ష్మి వ్రతం కాబట్టి ఒకవైపు ఏమో పెళ్ళైన వాళ్ళు, ఇంకొక వైపు అయితే పెళ్లి కావాల్సిన అమ్మాయిలను అయితే తీసుకొచ్చారు. సో పెళ్ళైన కేటగిరీలో తేజస్విని గౌడ అలాగే శివజ్యోతి వీళ్ళు వచ్చారనమాట. ఇక పెళ్లి కావాల్సిన అమ్మాయిల లిస్ట్ లో అయితే రోహిణి, సత్య, శ్రీ సత్య, అలాగే మనం ఎంతగానో అభిమానించే కావ్యశ్రీ, ప్రియాంక జైన్ కూడా రావడం అయితే జరిగిందనమాట. అయితే ఈ ప్రోమో గురించి అయితే జస్ట్ ఒక 2 నిమిషాలు మాట్లాడతాను అనమాట. సో ప్రోమో స్టార్టింగ్ గా అమ్మవారిని చూపిస్తారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లక్ష్మి గౌడ అయితే అడుగుతుంది అనమాట. సో శ్రీముఖి అడుగుతుంది, నువ్వు వ్రతం వరలక్ష్మి వ్రతం ఎప్పటి నుంచి చేస్తున్నావు అంటే, దానికి తేజస్విని గౌడ నేను పెళ్లి కాక ముందు అప్పటి నుంచి కూడా ఈ వ్రతం చేస్తున్నాను అని చెప్పదు అనమాట. దానికి హరి అయితే వెంటనే నువ్వు ఇన్ని వ్రతాలు చేసినా నీకు దొరికింది అమర్దీపేనా అని చెప్పేసి ఒక సెటైర్ వేస్తాడు. సో ఆ తర్వాత శివజ్యోతి వస్తుంది అనమాట. శివజ్యోతి వచ్చేసి ఈ సంవత్సరం ఎట్లాగైనా శ్రీముఖికి మాకంటే మంచి భర్తలు రావాలని చెప్పేసి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతుంటే శ్రీముఖితో పాటు హరి కూడా వంగి బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు అనమాట. సో అదొక ఫన్ జనరేట్ చేస్తారు అక్కడ. ఇకపోతే మనం ఎంతగానో వెయిట్ చేసిన కావ్యశ్రీ వీళ్ళైతే వచ్చేస్తారనమాట. సో ఇందులో రోహిణి కూడా మంచిగా ఫన్ క్రియేట్ చేస్తుంది. ఇక అదంతా పక్కన పెట్టేస్తే శ్రీముఖి అయితే కావ్యాన్ని అయితే ఒక క్వశ్చన్ అడుగుతుంది అనమాట. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అని అడుగుతుంది. సో ఎంతో మంది ఈ క్వశ్చన్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. కావ్యశ్రీ ఏం చెప్తుందో అని కూడా ఈగర్గా వెయిట్ చేసి ఉండే ఉంటారు. బట్ ఇదైతే ప్రోమోలో అయితే రిలీజ్ చేయలేదు, కానీ బట్ మనం చూడాలి కావ్య ఏం ఆన్సర్ చేస్తుందా అని. బట్ ప్రోమోలో అయితే దీనికి రోహిణి అయితే ఇంత అందంగా ఉన్న మాకే కష్టంగా ఉంది అన్న వాళ్ళకి ఎలా చెప్పండి అని చెప్పేసి మళ్ళీ ఒక జోక్ వేస్తుంది అనమాట. సో మొత్తం ఫన్గా అయితే చూపించారు. అలాగే అమ్మవారికి సంబంధించి కూడా మంచి పూజ అంతా చేసుకున్నారు. బట్ చూడాలి మనం కావ్యశ్రీ ఏం రిప్లై ఇస్తుందా అని. ఇంతకు మీరేమనుకుంటున్నారు? సో నెక్స్ట్ సీజన్ చెప్తుందా, ఆ ఇయర్ అని చెప్తా, లేదంటే నిఖిల్ చెప్పినట్టు ఎప్పుడు అవ్వాలనుకుంటే పెళ్ళి అప్పుడు అవుతుంది, దానికోసం మనం ఏం తొందరపడాల్సిన అవసరం లేదు అన్నట్టు నిఖిల్ చెప్పినట్టు చెప్తుంది అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.